ఫైనల్గా అయితే మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు మస్తు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఈ ఇయర్ కడతాం, నెక్స్ట్ ఇయర్ కడతాం అని అనుకుంటున్నాం. కానీ అది వీలు కాక కొన్ని మనీ ప్రాబ్లం ఉండి ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అసలు వీలు కాలేదు. మొత్తానికైతే చూడండి నా వెనక కనిపిస్తుంది కదా, ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు ఈ ఇయర్ కూడా కడతాం అనుకోలేదు, కానీ అదే టైంలో ఇందిరా మిల్ వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. ఈ వ్లాగ్లో అయితే ఇల్లు గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా. మాకు ఇల్లు ఎప్పుడు వచ్చింది, ఏంది, మేము ఎట్లా డిజైన్స్ ఎట్లా చేసినాం, దీనికి ప్లాన్ ఏంటి మొత్తం కూడా కంప్లీట్ తెలుసుకుందాం. ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మేమైతే ఈ ఇల్లుని ఈ ఇయర్ జూన్లో స్టార్ట్ చేసినాం. మనకు ఒక నోటీస్ వస్తుంది గ్రామ పంచాయతీ నుంచి, మనకు ఇందిరా మిల్ శాంక్షన్ అయినట్టు. ఆ శాంక్షన్ అయిన నోటీస్ వచ్చిన టైం నుంచి 45 days లోపలనే మనం ముగ్గు పోసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి ఇల్లు ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసారు. సో మేమైతే ఇది నోటీస్ వచ్చినాక ఒక 10 days లోపల అట్లా స్టార్ట్ చేసినాం ముగ్గు పోసి. అండ్ ఇక్కడ ముగ్గు పోసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ముగ్గు పోసిన తర్వాత కొంచెం కూడా జరపరాదు. సో మనం ఫస్టే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాతనే ముగ్గు పోసుకోవాలి. ఇంకా మా ఇల్లు డిజైన్ వేస్తేనైతే 4 rooms, మొత్తం 4 రూమ్ల డిజైన్ లెక్క కడుతున్నాం. కొంతమంది 2 రూమ్లు కూడా కడుతున్నారు, అట్లా కట్టుకోవచ్చు, ఇట్లా కట్టుకోవచ్చు. ఇంకా ఈ 4 రూమ్ల ప్లాన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఉన్నదేమో ప్రస్తుతం ఇక్కడ నేను నిల్చున్నది హాలు అని ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదేమో వంట రూము, ఇదేమో దేవుని ఇల్లు, ఇది ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. 4 rooms ఉంటాయి. ఇంకా మా ఇల్లు చుట్టూ స్క్వేర్ ఫీట్ ఎంత అంటే, ఇట్లా పొడుగులనేమో 27 ఉంటుంది, అడ్డంలో 21 ఉంటుంది. మనకు ఫస్ట్ బిల్ ఎప్పుడు పడుతుంది అంటే, మనం బేస్మెంట్ లెవెల్ మొర నింపాలి. మొర నింపిన తర్వాత మనం గోడల కోసం భీములు పోస్తాం కదా, భీములు పోసిన తర్వాత వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుపోతారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం భీములు పోసినప్పుడు భీము లెవెల్ మట్టి నింపద్దు. మేము అదే తప్పు చేసినాం, భీము లెవెల్ మట్టి నింపినాం. భీము లెవెల్ మట్టి నింపితే ఏమైందంటే ఫోటో కావట్లేదు, ఆన్లైన్ కావట్లేదు. ఎందుకని వాళ్ళని అడిగిన తర్వాత తెలిసింది భీము లెవెల్ మట్టి నింపద్దట. మనకు భీములు అనేవి కంప్లీట్గా కనిపించాలి, ఎంత హైట్ పోసినాం, ఎంత వెడల్పు పోసినాం అని మనకు కంప్లీట్గా కనిపించాలి. సో అందుకోసమే మీరు ఒకవేళ నెక్స్ట్ కట్టుకున్న వాళ్ళు ఉంటే భీము లెవెల్ మట్టి నింపకండి. మేము ఫస్ట్ ఏం చేసినాం, అట్లా భీము లెవెల్ మట్టి నింపినామా, మళ్ళీ అంతా తీసి బయట పోసినాం. అట్లా బాగా ఇబ్బంది అయింది. ఒక 2-3 ట్రిప్ల మట్టి మొత్తం మళ్ళీ లోపల పోసింది, బయట పోసి మళ్ళీ బయట నుంచి మళ్ళీ లోపల పోసినాం. ఇంకా సెకండ్ బిల్ ఎప్పుడు పడుతుంది అంటే, ఇక్కడ పైన చూడండి మా గోడలు కనిపిస్తున్నాయి కదా, మనకు మొత్తం స్లాబ్ లెవెల్ లేవాలి గోడలు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ సిమెంట్ కనిపిస్తుందా, ఇది దర్వాజా లెవెల్ లేపితే బిల్లు వాడేది మనకు. మొత్తం స్లాబ్ లెవెల్ కంప్లీట్గా లేచిన తర్వాత ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, ఇవి వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, స్లాబ్ లెవెల్ కంప్లీట్ లేచిన తర్వాత వెంటిలేటర్ పెట్టిన తర్వాత మనకు బిల్లు పడుతుంది. ఇక మనం సెకండ్ బిల్కి ఎలిజిబుల్ అయ్యి సెకండ్ బిల్ పడ్డదంటే డైరెక్ట్ స్లాబ్ పోసుకోవడం ఉంటుంది, అట్లా లేవాలి అన్నట్టు గోడలు. అట్లా లేచిన తర్వాత సెకండ్ బిల్ పడుతుంది.